హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రోగ్రామర్ ప్రభుచరణ్. ఈ వీడియోలో మనము చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. అవేంటి అంటే లైక్ ఆబ్జెక్ట్ క్రియేషన్ అండ్ కన్స్ట్రక్టర్స్. You will learn different types of constructors, how they work and how to use them like a pro. Let's begin. Now, ఆబ్జెక్ట్ క్రియేషన్. ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే ఏంటిది? ఫస్ట్ మన ఆబ్జెక్ట్ గురించి తెలియాలంటే క్లాస్ గురించి తెలియాలి. ఐ హోప్ యూ ఆల్ నో అబౌట్ ద క్లాస్. ఇట్ ఈస్ ఎ టెంప్లెట్ ఆర్ ఎ బేసిక్ లేఅవుట్. సో దాన్ని యూజ్ చేసుకుని మనం ఒక రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ని లేకపోతే ఒక రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ని కూడా క్రియేట్ చేస్తాం. ఓకేనా? సో ఇన్ జావా వీ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ యూజింగ్ ద న్యూ కీవర్డ్. సో ఇక్కడ మనకి కీవర్డ్స్ అనేవి ఉంటాయి. ప్రతి లాంగ్వేజ్లో కీవర్డ్స్ ఉంటాయి. లైక్ సి లాంగ్వేజ్లో ఉంటాయి, జావాలో ఉంటాయి, C++లో ఉంటాయి, ప్రతి లాంగ్వేజ్లో ఉంటాయి. సో ఇక్కడ న్యూ అనేది ఒక కీవర్డ్ జావాలో. సో ఆ న్యూ కీవర్డ్ని యూజ్ చేసుకుని మనము ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తాం. సో అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఆబ్జెక్ట్ అంటే మెమొరీలో ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడం అనమాట. క్లాస్ అంటే బ్లూ ప్రింట్, అంతే, అంతకుమించి ఏం లేదు. బట్ దాన్ని మనం మెమొరీలో ఒక రియల్గా స్టోర్ చేయాలి, లేకపోతే రియల్గా క్రియేట్ చేయాలి మెమొరీలో అనుకుంటే వి యూస్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఈజ్ అండ్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఎ క్లాస్. ఓకే, ఇక్కడ మనం సింటాక్స్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే ఏంటో చూద్దాం. ఆబ్జెక్ట్ ఇట్ ఈస్ an instance of a class in memory. సో మెమొరీలో ఒక క్లాస్ యొక్క ఇన్స్టాన్స్ అనమాట. ఇది ఒక సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ ఇస్ వెరీ సింపుల్. క్లాస్ నేమ్. సో ఏ క్లాస్కి అయితే మనము ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటామో ఆ క్లాస్ నేమ్, తర్వాత ఆబ్జెక్ట్ నేమ్, సో ఆబ్జెక్ట్ నేమ్ ఇచ్చిన తర్వాత వెయిట్ ఎ మినిట్, ఇక్కడ న్యూ కీవర్డ్ అనేది యూజ్ చేయాలి. సో న్యూ కీవర్డ్ యూజ్ చేసి మళ్ళీ మనం ఏదైతే క్లాస్ నేమ్ ఉందో ఆ క్లాస్ నేమ్ ఇవ్వాలన్నమాట. ఓకే, దిస్ ఈస్ ద సింటాక్స్ ఫర్ ఆబ్జెక్ట్ క్రియేషన్. సో ఇది ఎట్లా క్రియేట్ చేయాలి ఇప్పుడు మనము రియల్గా ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. లైక్ విల్ ఓపెన్ జావా ఆన్లైన్ దిస్ ఈజ్ జావా ఆన్లైన్ కంపైలర్. ఓకే, సో దీంట్లో మనం జావా ప్రోగ్రామ్ అనేది రాయొచ్చు. ఫస్ట్ మనము ఒక క్లాస్ని క్రియేట్ చేద్దాం. క్లాస్ స్టూడెంట్. సో ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చెప్పినట్టే క్లాస్ స్టూడెంట్ ఒకటి తీసుకుంటున్నా. సో దీంట్లో మనము ఇంట్ ఏజ్, ఫస్ట్ స్ట్రింగ్ నేమ్ తీసుకుందాం, తర్వాత ఇంట్ ఏజ్, ఇంట్ మార్క్స్. సో ఇవన్నీ మనకి క్లాస్ యొక్క మెంబర్స్. ఓకేనా? వాయిడ్ డిస్ప్లే system dot out dot println. So this is, and this is age, marks. Okay, this is how we will write the code. నెక్స్ట్ ఇక్కడ మనము కోడ్ రాసిన తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. క్లాస్ స్టూడెంట్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనము ఏమంటారు, దానికి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ ఎట్లా క్రియేట్ చేస్తామంటే క్లాస్ నేమ్ ఫస్ట్ స్టూడెంట్, క్లాస్ నేమ్ తర్వాత మనము ఆబ్జెక్ట్ నేమ్ పెట్టాలి. ఆబ్జెక్ట్ నేమ్ ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ ఈక్వల్స్ టు న్యూ స్టూడెంట్. సో న్యూ స్టూడెంట్. సో ఇట్లా మనము ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలి, మనం వాటికి వాల్యూస్ అనేవి ఇవ్వాలన్నమాట. ఎలా ఇస్తాం మనము? రాహుల్ డాట్ నేమ్ ఈక్వల్స్ టు రాహుల్. ఓకే, రాహుల్ డాట్ ఏజ్ ఈక్వల్స్ టు 21. తర్వాత రాహుల్ డాట్ మార్క్స్. రాహుల్ డాట్ మార్క్స్ ఎంత? ఇక్కడ ఇంటీజర్ కాబట్టి ఇది మనం కోడ్స్ ఇవ్వకూడదు. ఇక్కడ మార్క్స్కి లైక్
98. ఓకే, సెమికోలన్. సో ఇప్పుడు మనకి రాహుల్ అనే కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. దానికి మనం వాల్యూస్ అనేవి ఇచ్చేసినాం. ఇప్పుడు దాన్ని మనం డిస్ప్లే చేసుకోవాలి. సో ఎట్లా డిస్ప్లే చేసుకోండి, రాహుల్ డాట్ డిస్ప్లే ఫంక్షన్ కదా. సో రాహుల్ డాట్ డిస్ప్లే. సో ఇట్లా మనకి అవన్నీ రిటర్న్ అయిపోతాయి చూడండి. అండ్ ఐ హోప్ ఎవ్రీథింగ్ వర్క్స్ వెల్. నేమ్ రాహుల్, ఏజ్ 21 అండ్ మార్క్స్ 98. సో ఇక్కడ మనకి స్పేస్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఇక్కడ మనము ఇలా పెట్టాలి ప్రింట్ చేసుకున్నాము. సో విల్ సీ. సో నేమ్ రాహుల్, ఏజ్ 21, మార్క్స్ 98. సో ఇట్లా మనము ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. సో ఇక్కడ రాహుల్ అనేది ఏంటిదంటే ఆబ్జెక్ట్ అనమాట. ఓకేనా. సో ఇట్లా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత మనము వాటికి నేమ్స్ అనేవి ఇవ్వాలి. తర్వాత వాటిని మనం డిస్ప్లే చేసుకోవాలి. అంటే ఆ అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీల్డ్స్, సో వాటికి ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలన్నమాట. సో ఇట్లా మనం ఒకటే ఆబ్జెక్ట్ కాదు, ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు ఒక క్లాస్ నుంచి. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ఆబ్జెక్ట్ క్రియేషన్. నెక్స్ట్ మనము కన్స్ట్రక్టర్ గురించి చూద్దాం. కన్స్ట్రక్టర్. So here, what is a constructor? So constructor అంటే special method which is called automatically when object is created. ఓకే, ఇక్కడ మనము చూసుకుంటే ఆబ్జెక్ట్ ఇక్కడ క్రియేట్ చేసాం. సో క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ కన్స్ట్రక్టర్ కూడా కాల్ అవ్వాలి. అంటే దీని ప్రకారము లైక్ డెఫినేషన్ ప్రకారం కన్స్ట్రక్టర్ ఈజ్ కాల్డ్ ఆటోమేటికలీ వెన్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. సో ఆబ్జెక్ట్ అయితే ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో అక్కడ ఆటోమేటిక్గా కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవ్వాలి. బట్ ఇక్కడ కన్స్ట్రక్టర్ ఇక్కడ కాల్ అవుతుంది మనకి. సో కన్స్ట్రక్టర్ ఈస్ దీస్ 2 బ్రాకెట్స్ అనమాట. సో దీస్ 2 బ్రాకెట్స్ ఆర్ కాల్డ్ కన్స్ట్రక్టర్. సో ఇదేంటిదంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. మనం ఎప్పుడైతే ఒకవేళ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయమో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు జావాలో ఆటోమేటిక్గా మనకి జావా అనేది ఆబ్జెక్ట్ ఆటోమేటిక్గా కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో దట్ ఈస్ కాల్డ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఓకే, జావాలో ఎప్పుడైతే మనం న్యూ కీవర్డ్ యూజ్ చేసినప్పుడు కన్స్ట్రక్టర్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది అనమాట, కాల్ అవుతుంది. అంటే కన్స్ట్రక్టర్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయి కాల్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ న్యూ కీవర్డ్. ఓకే, కన్స్ట్రక్టర్ నేమ్ అనేది ఎగ్జాక్ట్గా క్లాస్ నేమ్కి మ్యాచ్ అవ్వాలి. సో ఇక్కడ న్యూ స్టూడెంట్. సో న్యూ స్టూడెంట్ ఏంటిది, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ యొక్క నేమ్ ఏంటిది, స్టూడెంట్. సో ఎగ్జాక్ట్గా మన క్లాస్కి మ్యాచ్ అయింది కదా స్టూడెంట్ అనేది. సో దట్ ఈస్ ఫస్ట్ కన్స్ట్రక్టర్. ఓకే, అండ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ రిటర్న్ టైప్, ఈవెన్ వాయిడ్. సో ఇక్కడ కన్స్ట్రక్టర్ స్టూడెంట్ ఉంది. స్టూడెంట్ ముందు ఏమైనా ఉందా మనకి, ఇక్కడ నార్మల్గా ఇక్కడ నేమ్ ముందు స్ట్రింగ్ ఉంది, ఏజ్ ముందు ఇంట్ ఉంది, ఇక్కడ మెయిన్ ముందు వాయిడ్ ఉంది, ఇక్కడ డిస్ప్లే ముందు వాయిడ్ ఉంది. సో ఇవేంటి రిటర్న్ టైప్స్. సో ఇట్లా రిటర్న్ టైప్ ఏమైనా ఉందా మనకి కన్స్ట్రక్టర్ ముందు, ఏది లేదు. సో కన్స్ట్రక్టర్ డజంట్ హ్యావ్ ఎనీ రిటర్న్ టైప్స్. సో దీస్ ఆర్ మెయిన్ 2 కన్స్ట్రెంట్ ఆఫ్ వైల్ డిజైనింగ్ ఏ కన్స్ట్రక్టర్ ఆర్ రైటింగ్ ఏ కన్స్ట్రక్టర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనము నార్మల్గా ఎలా ఉంటుందో చూద్దాం. ఇదంతా తీసేద్దాం మనము. సో విల్ రిమూవ్ దిస్ ఎవ్రీథింగ్. ఇక్కడ మనము జస్ట్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేద్దాం. స్టూడెంట్ కన్స్ట్రక్టర్ కాల్డ్. సో దీనికి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఏంటి, న్యూ స్టూడెంట్ అని యూజ్ చేస్తాం. సో స్టూడెంట్ అనేది ఏంటి, కన్స్ట్రక్టర్. ఆ కన్స్ట్రక్టర్ని కాల్ చేసినప్పుడు ఏమైంది, ఈ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. ఓకేనా, అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా చూద్దాం. స్టూడెంట్ రాహుల్ ఆర్ ఎస్సి, ఎస్ అనుకుందాం, S1 అనుకుందాం. సో ఈక్వల్స్ టు న్యూ స్టూడెంట్ సెమికోలన్. సో ఇప్పుడు మనము స్టూడెంట్ క్రియేట్ చేసి సెమికోలన్ పెట్టేసాం. అంటే ఇప్పుడు ఏంటి, S1 అనేది న్యూ స్టూడెంట్ క్రియేట్ అయింది. సో ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. సో దాన్ని క్రియేట్ చేసినప్పుడు మనకి ఈ కన్స్ట్రక్టర్ ఏదైతే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉందో అది కాల్ అవుతుంది అనమాట. ఓకేనా, చూద్దాం. సి కన్స్ట్రక్టర్ కాల్. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో అక్కడ ఉన్న డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. మనం ఏ కన్స్ట్రక్టర్ డిఫైన్ చేయకపోతే డిఫాల్ట్గా ఈ స్టూడెంట్ అనే కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది అనమాట. ఓకేనా. సో అందువల్ల మన క్లాస్ లోపలికి వెళ్ళిపోయి స్టూడెంట్ అనే కన్స్ట్రక్టర్ని ఎగ్జిక్యూట్ చేసేసినాం. సో ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్ చూద్దాం. సో ఫస్ట్ కన్స్ట్రక్టర్ డెఫినేషన్. it is automatically called when an object is created. ఓకేనా, ఇది ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో అప్పుడు క్రియేట్ అయిపోయింది అనమాట. సో కన్స్ట్రైంట్ చూసుకుంటే కన్స్ట్రైంట్
సో ఫస్ట్ కన్స్టెంట్ ఏంటిది నెంబర్ 1 పెట్టుకుందాం. సో మ్యాచ్ విత్ క్లాస్ నేమ్. సో కన్స్ట్రక్టర్ నేమ్ షుడ్ బి మ్యాచ్ విత్ క్లాస్ నేమ్. ఓకే, తర్వాత సెకండ్. సో సెకండ్ ఏంటిది doesn't have any return type. So it doesn't have any return type. So it doesn't have any. So ఇవి మెయిన్ టూ కన్స్టెంట్స్ అనమాట. ఇవి టూ మెయిన్ కన్స్టెంట్స్ అనమాట కన్స్ట్రక్టర్కి. ఓకేనా. సో తర్వాత మనం ప్రోగ్రామ్ చూసాం. సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ చూద్దాం. టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్. సో టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్ ఫస్ట్ వచ్చేసి మనకి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ తర్వాత సో మనకి తర్వాత పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ తర్వాత కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ కూడా ఉంటుంది మనకి. సో దీన్ని మనము మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ అని కూడా అనవచ్చు అనమాట. ఓకేనా. సో ఇవి మనకి మెయిన్లీ 3 టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్. సో దీంట్లో మనం ఫస్ట్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటో చూద్దాం. సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, if you don't write any constructor, Java creates a default constructor internally. So but you can also define it yourself, use it to initialize default values. ఓకేనా. సో డిఫాల్ట్ వాల్యూస్ ఇనిషియలైజ్ చేయడానికి లేకపోతే మనం డిఫాల్ట్గా మనకల్లా మనమే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని కూడా రాయొచ్చు అనమాట. సో అది ఎలా అంటే సేమ్ ఇదే అనమాట. సో దీంట్లో ఎలా అయితే మనం క్రియేట్ చేసామో అలానే, కాకపోతే ఇంకొన్ని ట్వీక్స్ ఉంటాయి. సో అది చూద్దాం. ఇక్కడ స్ట్రింగ్ నేమ్ int age. ఓకేనా. మళ్ళీ ఇందా రాసినట్టే వాయిడ్ డిస్ప్లే రాస్తున్నా. వాయిడ్ డిస్ప్లే system.out.println. ఏం ప్రింట్ చేయాలి మనము? నేమ్. తర్వాత ఏజ్. సో ఏజ్ ఇలా. సో ఇలా చేసిన తర్వాత ఇక్కడ మనం ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కదా, అంటే మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో అప్పుడు డిఫాల్ట్గా ఇది కాల్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ కన్స్ట్రక్టర్ కాల్ అని వచ్చింది. సో ఇట్లా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉన్నప్పుడు దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. దేనికి యూజ్ చేయొచ్చు అంటే నేమ్ ఈక్వల్స్ టు రాహుల్. సో నెక్స్ట్ ఏజ్ ఈక్వల్స్ టు 21. సో ఇంతకుముందు ఏంటిది, ఇప్పుడు ఒకవేళ ఇది కన్స్ట్రక్టర్ ఇది రాయలేదు మనం. సో రాయకపోతే ఏమైందంటే మనకి అవేం ప్రింట్ అవ్వవు. సో చూద్దాం ఒకసారి. సో ఇది కమెంట్స్లో పెట్టేసిన. ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం ఒకసారి. సో రన్ చేసి చూస్తే ఏం అవుట్పుట్ రావట్లేదు, ఎందుకంటే ఇప్పుడు మనం జస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం కానీ ఏ ఫంక్షన్ని కాల్ చేయట్లేదు మనం. సో ఇక్కడ డిస్ప్లే ఫంక్షన్ కాల్ చేద్దాం. s1 డాట్ డిస్ప్లే. సో s1 డాట్ డిస్ప్లే. ఇప్పుడు ఏంటిది, ఈ డిస్ప్లే ఫంక్షన్ మనం కాల్ చేస్తున్నాం స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ తోటి. సో ఇక్కడ చూసుకుంటే సో నేమ్ నల్లో ఏజ్ 0 వచ్చేసింది. సో అంటే నేమ్కి ఏజ్కి మనం ఏ వాల్యూస్ అనేవి ఇనిషియలైజ్ చేయట్లేదు. సో అందుకే ఇక్కడ నల్ ఇంకా 0 వచ్చేసింది. సో ఇప్పుడు ఒకవేళ మనం ఈ కమెంట్స్ని తీసేసాం. సో కంట్రోల్ ఇవి తీసేసాం. సో తీసేసినప్పుడు ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే మనం ఈ కన్స్ట్రక్టర్ని కాల్ చేసామో ఈ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. సో అప్పుడు ఇక్కడ నేమ్కి రాహుల్ అనేది అసైన్ అవుతుంది, ఏజ్కి 21 అనేది అసైన్ అవుతుంది. సో చూద్దాం.
సో నేమ్ వచ్చేసి రాహుల్, ఏజ్ వచ్చేసి 21. అర్థమైందా? సో ఇది మనము డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉంటుంది, ఏదైతే మన ప్రోగ్రామ్లో వచ్చే డిఫాల్ట్గా. సో ఇప్పుడు ఒకవేళ ఇది రాయకపోయినా కూడా మనకి స్టూడెంట్ అనే కన్స్ట్రక్టర్ ఏదైతే ఉందో అది డిఫాల్ట్లో కాల్ అవుతుంది. బట్ ఆ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఏ వాల్యూస్ మనకు రాలేదు కాబట్టి ఏ వాల్యూస్ అనేవి ఇనిషియలైజ్ అవ్వవు. ఇక్కడ మనం ఈ స్టూడెంట్ అనే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్లో ఒక లాజిక్ రాసాం, ఏది నేమ్కి ఒక వాల్యూ రాసాం, ఏజ్కి ఒక వాల్యూ రాసాం. సో ఇది ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తామో ఇప్పుడు అది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అయిపోయి వాల్యూస్ అనేవి అసైన్ అవుతాయి. సో అప్పుడు మనకి ప్రింట్ అయిపోతుంది అనమాట. సో ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. తర్వాత పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ చూద్దాం. సో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటే ఏం లేదు, మనము ఇక్కడ ఏం చేస్తున్నాం, వితౌట్ వాల్యూస్ వితౌట్ వాల్యూస్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి లైక్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ మనం ఏదైనా వాల్యూస్ ఇచ్చాము, ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్. ఇప్పుడు ఇదేంటిది పారామీటరైజ్డ్, అంటే పారామీటర్స్ అనేవి పాస్ చేస్తున్నాం కన్స్ట్రక్టర్ లోపల. ఓకేనా, ముందే చెప్పా కదా ఈ 2 బ్రాకెట్స్ అనేవి కన్స్ట్రక్టర్ అని చెప్పేసి. సో ఈ కన్స్ట్రక్టర్ లోపల మనం పారామీటర్స్ని పంపిస్తున్నాం. సో ఇట్ ఈస్ కాల్డ్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అనమాట. ఓకేనా, నౌ ఎగ్జాంపుల్ చూద్దాం. ముందు దానికంటే ముందు ఇక్కడ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే జావా క్రియేట్స్ కన్స్ట్రక్టర్ ఇంటర్నల్లీ. ఓకేనా, నెక్స్ట్ పారామీటరైజ్డ్. పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. సో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటే we can give different values to each object as parameters. సో కన్స్ట్రక్టర్కి పారామీటర్స్ పంపించి దానికి మనము డిఫరెంట్ వాల్యూస్ అనేవి అసైన్ చేయొచ్చు అనమాట. సో దాని కోడ్ చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఫస్ట్ స్ట్రింగ్ నేమ్ ఏజ్ ఇలా ఉంది కదా. సో ఇక్కడ స్టూడెంట్ అని ఉంది కదా. సో ఇక్కడ ఏం చేస్తా అంటే నేను స్ట్రింగ్ ఎన్ అని పంపిస్తా, తర్వాత ఇంట్ ఏ అని పంపిస్తా. ఇక్కడ ఏంటిది, మనం ఎప్పుడైతే మనం ఒక స్టూడెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో సో అక్కడ పారామీటర్స్ అనేవి ఇస్తాం. ఆ పారామీటర్స్ అనేవి ఇక్కడికి వస్తాయి. ఇప్పుడు నార్మల్ ఇందాక స్టూడెంట్ ఎంటీ ఇచ్చినప్పుడు ఇక్కడ స్టూడెంట్ ఎంటీ పెట్టినా అంటే ఇది రన్ అయినప్పుడు ఇది క్రియేట్ అవుతుంది. సో ఇది కూడా కాల్ అవుతుంది, ఇక్కడ కాల్ అయ్యి వాల్యూస్ అనేవి పోతున్నాయి. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ పారామీటర్స్ ఇస్తా, సేమ్ ఇక్కడ కూడా పారామీటర్స్. ఇక్కడ రాహుల్ ఇచ్చిన ఏజ్ కూడా మనం 21 ఇద్దాం అట్లా. సో ఇప్పుడు రాహుల్ అనేది స్ట్రింగ్ ఎన్లోకి వెళ్తుంది, 21 అనేది ఇంటి ఏలోకి వెళ్తుంది. సో అప్పుడు ఏం చేయాలంటే ఈ వాల్యూస్కి ఇనిషియలైజ్ చేస్తాం అనమాట. సో అది ఎలా అంటే నేమ్ ఈక్వల్స్ టు ఎన్, ఏజ్ ఈక్వల్స్ టు ఏ. ఓకేనా, ఎన్ అనేది స్ట్రింగ్ ఎన్లోకి ఈ రాహుల్ అనేది వెళ్తుంది, ఇంటి ఏలోకి 21 వెళ్తుంది. కాబట్టి నేమ్ ఈక్వల్స్ టు ఎన్ అంటే నేమ్లోకి రాహుల్ వెళ్తుంది, ఏజ్ ఈక్వల్స్ టు ఏ అంటే ఏలోకి 21 వెళ్తుంది, ఏజ్లోకి 21 వెళ్తుంది అనమాట. సో ఇలా మనకి వాల్యూస్ ఇనిషియలైజ్ చేయొచ్చు, ఏది పారామీటరైజ్ కన్స్ట్రక్టర్స్ యూజ్ చేసి. ఓకేనా, సో రన్ చేసి చూద్దాం ఒకసారి. సో రన్ చేస్తే నేమ్ రాహుల్, ఏజ్ 21 వచ్చింది కదా. సో దీన్నే మళ్ళీ ఇంకోసారి కాపీ చేసి ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం మళ్ళీ. సో ఇప్పుడు ఇది S2, ఇక్కడ నేను ప్రభు అని ఇస్తాను. సో ప్రభు, ఏజ్ వచ్చేసి 20 అనుకుందాం. సో ఇక్కడ నేను S2.display. సో దీన్ని రన్ చేస్తే మనకి నేమ్ ప్రభు, ఏజ్ 20. సో ఇట్లా మనము పారామీటర్స్ అనేవి కన్స్ట్రక్టర్ అనేది కాల్ చేసేటప్పుడు ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, సో కన్స్ట్రక్టర్ అంటే ఏంటిది, బేసిక్గా దిస్ లైన్ ఈజ్ కన్స్ట్రక్టర్. ఒకవేళ దీంట్లో ఏం రాయలేదనుకో మనకి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. ఒకవేళ ఏదైనా రాస్తే అది పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఇక్కడ మనం అయితే ఎన్ని వాల్యూస్ అయితే పారామీటర్స్ లా పంపిద్దాం అనుకుంటున్నామో సో ఇక్కడ అన్ని వాల్యూస్ అనేవి పంపించాలన్నమాట. ఓకేనా, సో ఇలా మనము పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ని రాస్తాము. తర్వాత మల్టిపుల్ కన్స్ట్రక్టర్, కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. సో మల్టిపుల్ కన్స్ట్రక్టర్. సో ఇక్కడ మల్టిపుల్ కన్స్ట్రక్టర్ చూసుకుంటే లైక్ మెథడ్ ఓవర్లోడింగ్, జావా సపోర్ట్స్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ ఆల్సో. ఓకేనా,
సో దీంట్లో మనము మెథడ్ ఓవర్లోడింగ్లో ఎలా అయితే ఒక మెథడ్ని మనం డిఫరెంట్ మెథడ్స్ లాగా రాస్తాము, ఇక్కడ ఒక కన్స్ట్రక్టర్ని డిఫరెంట్ కన్స్ట్రక్టర్స్లో రాయొచ్చు. అంటే ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ రాయొచ్చు, ఒకటి పారామీటర్స్ కన్స్ట్రక్టర్ రాయొచ్చు, ఇంకోటి 3-4 పారామీటర్స్ ఉండేలా కూడా రాయొచ్చు అనమాట. ఓకేనా? సో అది ఎలానో చూద్దాం. ఇది ఎలా ఉంటుందంటే సేమ్ కన్స్ట్రక్టర్ నేమ్ సేమ్ class name but different number or type of parameters. సో దీంట్లో మనం డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ని పాస్ చేస్తున్నాడు. సో అది కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ ఆర్ మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్. ఓకేనా? సో దానికి ఒక ప్రోగ్రామ్ చూద్దాం. సో ప్రోగ్రామ్ చూసుకుంటే ఇక్కడ మనము సేమ్ ఇలాంటిది ఒకటి క్రియేట్ చేద్దాం. సో దీంట్లో మనం పారామీటర్స్ తీసేద్దాం. సో పారామీటర్స్ ఏమి, నేమ్ ఆర్నర్ పెడతాం, ఏజ్ వచ్చేసి 0 పెడతాం. ఓకేనా? సో ఇవేం పెట్టకుండా కూడా ఆటోమేటిక్గా నల్ ఇంకా 0 అనేది యాడ్ అయిపోతాయి. సో నేను నార్మల్గా పెడుతున్నాను. ఓకేనా? తర్వాత ఇది పారామీటరైజ్ కన్స్ట్రక్టర్. ఓకే, ఇప్పుడు మనకి 2 ఉన్నాయి కదా. సో 2 ఉన్న తర్వాత ఇక్కడ నేను ఒక దాంట్లో తీసేస్తాను. సో ఒక దాంట్లో తీసేస్తాను. సో ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అయితే చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఏది S1 స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ వచ్చేసి నేమ్ అన్నోన్, ఏజ్ 0 వచ్చేసింది. S2 స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ ప్రభు 20 వచ్చింది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కాకుండా ఇలానే ఉంచుతాం. ఇలా ఉంచితే మనకి సేమ్ ఫస్ట్ రాహుల్ వస్తుంది, తర్వాత 21, తర్వాత ప్రభు ఏజ్ 20. సో ఇప్పుడు మనకు దీన్ని తీసేసాం. సో దీన్ని తీసేస్తే మనకి అలా వచ్చింది. ఇది కూడా తీసేద్దాం. సో తీసేస్తే మనకి సేమ్ 2 అన్నోన్ ఏజ్ 0 వస్తుంది అనమాట. సో ఇలా కాకుండా మనం ఇంకోటి కూడా చేద్దాం. Ctrl+C, Ctrl+V. సో ఇక్కడ మళ్ళీ డబుల్ M అని పెడదాం. సో ఇదేంటంటే మార్క్స్ అనమాట. మార్క్స్ ఈక్వల్స్ టు M. కానీ ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మనకి రన్ అవ్వదు. ఎందుకు? ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం మార్క్స్ M అనేది క్రియేట్ చేయాలి. సో అది ఇక్కడ క్రియేట్ చేయాలి ముందు. డబుల్ టైప్ కదా, డబుల్ మార్క్స్. సో ఇప్పుడు డబుల్ మార్క్స్ క్రియేట్ చేసినాం. బట్ మనకి ఇంకా కొంచెం చిన్న లాజికల్ ఎర్రర్ ఉంది. సో లాజికల్ ఎర్రర్ ఏంటంటే ఇక్కడ మనకి మార్క్స్ అనేది ప్రింట్ అవ్వట్లేదు. సో మార్క్స్ ప్రింట్ అవ్వాలంటే మార్క్స్ని ప్రింట్ అయ్యేలాగా రాసుకోవాలి ముందు. సో మార్క్స్ ప్రింట్ చేద్దాం. సో మార్క్స్ 0. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సేమ్ ఇంకోటి క్రియేట్ చేద్దాం. ఇది స్టూడెంట్ S3 అంటే స్టూడెంట్ 3. ఇక్కడ మనం 20 కాకుండా 20తో పాటు లైక్ 22 ఇద్దాం. ఇచ్చేద్దాం. సో మార్క్స్ వచ్చేసి నేను 99.6 ఇస్తాను. సో ఇప్పుడు డిస్ప్లే చేసినప్పుడు మనకి చూడండి, ఫస్ట్ అన్నోన్ 0 వస్తాయి. అన్నోన్ ఏజ్ 0 మార్క్స్ 0, తర్వాత నేమ్ ప్రభు ఏజ్ 20 మార్క్స్ 0, తర్వాత నేమ్ ఓకే ఇక్కడ S2 డాట్ డిస్ప్లే అవుతుంది, S3 డాట్ డిస్ప్లే కదా. సో నేమ్ చరణ్ ఏజ్ 22 మార్క్స్ 99.6. సో ఇట్లా మనము డిఫరెంట్ కన్స్ట్రక్టర్స్ని క్రియేట్ చేయాలి. ఇదేంటిది మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ కదా. సో అవి మనకి ఉన్న 3 టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ అనమాట. ఓకేనా? సో దీస్ ఆర్ ద కన్స్ట్రక్టర్స్. బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే ఇట్లా మనము కన్స్ట్రక్టర్స్ని క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ వన్, కన్స్ట్రక్టర్ నేమ్ షుడ్ బి మ్యాచ్ విత్ క్లాస్ నేమ్. సో క్లాస్ నేమ్తో మ్యాచ్ అవ్వాలి. తర్వాత నో రిటర్న్ టైప్. సో రిటర్న్ టైప్ ఏది ఉండకూడదు. తర్వాత ఇన్స్లైస్ ఫీల్డ్స్. సో కన్స్ట్రక్టర్ లోపల
ఫీల్డ్స్ని ఇనిషియలైజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ప్రిఫర్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఫర్ ఫ్లెక్సిబిలిటీ. సో ఫ్లెక్సిబిలిటీ అంటే మనకు నచ్చినట్టుగా కోడ్ని మాడిఫై చేసుకోవడానికి, లేకపోతే నచ్చిన ఇన్పుట్స్ అనేవి ఇవ్వడానికి, ఈజీగా మాడిఫై చేసుకోవడానికి మనము పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ని ప్రిఫర్ చేస్తే మంచిది అనమాట. ఓకేనా. నెక్స్ట్ యూస్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ ఫర్ మోర్ కంట్రోల్. సో మోర్ కంట్రోల్ ఆన్ ద కోడ్ కోసం మనము కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ యూజ్ చేస్తే బెటర్ అనమాట. నెక్స్ట్ అవాయిడ్ పుట్టింగ్ లాజిక్ హెవీ కోడ్ ఇన్సైడ్. సో ఎప్పుడైనా మన కన్స్ట్రక్టర్ అనేది ప్రతిసారి క్లాస్ క్రియేట్ చేసినప్పుడల్లా కాల్ అవుతుంది కాబట్టి దాంట్లో ఎక్కువ లాజిక్ పెట్టకపోవడమే మంచిది అనమాట. సో ఎందుకంటే ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ కన్స్ట్రక్టర్ దగ్గరే ఎక్కువసేపు మన ప్రోగ్రామ్ అనేది తిరిగింది అనుకో, సో ఇట్ లీడ్స్ టు సమ్ అదర్ ఎర్రర్స్. వేరే థ్రెడ్స్ని ఎగ్జిక్యూట్ చేసే టైంలో ఈ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవ్వకపోవడం వల్ల చాలా గ్లిచెస్ వస్తాయి అండ్ ల్యాగ్స్ కూడా అవుతాయి అనమాట. అంటే ఇవి చిన్న చిన్న ప్రోగ్రామ్స్లో ఏం కాదు, బట్ వెన్ యూర్ యూజింగ్ హెవీ కోడ్ అంటే పెద్ద పెద్ద ఒక ప్రోగ్రామ్స్ చేస్తున్నాం, ఒక సాఫ్ట్వేర్స్ డెవలప్ చేస్తున్నాం, ఒక అప్లికేషన్స్ డెవలప్ చేస్తున్నాం, సో అట్లాంటి టైమ్స్లో కన్స్ట్రక్టర్స్లో ఎక్కువ హెవీ కోడ్ని పెట్టకపోవడం మంచిది అనమాట. ఓకేనా. సో దీస్ ఆర్ ద బెస్ట్ ప్రాక్టీసెస్. నెక్స్ట్ మనము మెయిన్ టాపిక్స్ కొన్ని చూసుకుందాం. సో ఇంపార్టెంట్ టాపిక్స్. సో దీంట్లో చూసుకుంటే ఫస్ట్ మనకి న్యూ కీవర్డ్ అనమాట. సో న్యూ కీవర్డ్ ఇది ఏం చేస్తుంది, మనకి క్రియేట్స్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది అనమాట. తర్వాత కన్స్ట్రక్టర్. సో కన్స్ట్రక్టర్ ఏం చేస్తుంది, ఆటో కాల్డ్ మెథడ్ టు ఇనిషియలైజ్. సో ఇనిషియలైజ్ చేయడానికి ఆటోమేటిక్గా కాల్ అయ్యే మెథడ్ అనమాట కన్స్ట్రక్టర్ అనేది. తర్వాత ఇవి మనకి 3 టైప్స్ ఉన్నాయి. సో అవేంటివి, మనకి డిఫాల్ట్, పారామీటరైజ్డ్ అండ్ ఓవర్లోడెడ్. ఓకేనా. ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట, టాపిక్స్ పాయింట్స్ అన్నమాట. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇది మనకి ఆబ్జెక్ట్స్ క్రియేషన్ ఇంకా కన్స్ట్రక్టర్స్ గురించి. And that's a complete guide to Java constructors and objects creation. I hope you understand everything clearly with code and examples. Next video lo manamu discuss cheyalsindi enti ante access modifiers and encapsulation. Don't miss it. Like, subscribe and comment your doubts below. Until then, keep coding, keep rocking. Jai Hind.